ఆ సీనియర్ లీడర్ వాయిస్ సడన్ గా ఎందుకు మోగబోయింది? నాది చంద్రబాబుది ఒకే స్థాయి అన్నట్టుగా గతంలో అంటే టీడీపీ అధ్యక్షుడు టార్గెట్గా చెలరేగిపోయే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కనీసం నియోజకవర్గ స్థాయి విమర్శలు కూడా ఎందుకు చేయటం లేదు? ఆయనకు ఎక్కడ తేడా కొట్టింది? ఎవరా సీనియర్ లీడర్? ఆయన మౌనం వెనుకున్న కథేంటి? నెల్లూరు పాలిటిక్స్ లో నల్లపురెడ్డి ఫ్యామిలీకో పేజీ ఉంటుంది. అలాంటి కుటుంబానికి రాజకీయ వారసుడిగా ఉన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. తండ్రి శ్రీనివాసులరెడ్డి చనిపోయాక కోవూరు నుంచి ఉప ఎన్నికలో గెలిచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి మొదట ఎన్టీఆర్ క్యాబినెట్ లో పనిచేశారు. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వైపు నిలిచి చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి. తర్వాత లక్ష్మీ పార్వతికి మద్దతిచ్చి ఫైనల్ గా చంద్రబాబు వైపునకు మొగ్గారాయన. 1999లో కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓడిపోయినా 2009లో తిరిగి గెలిచారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొన్ని నెలల తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డికి మద్దతిచ్చారు ప్రసన్నకుమార్ రెడ్డి. దీంతో టీడీపీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు మీద ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకు పడుతూనే ఉన్నారాయన. వైఎస్ చనిపోయాక జగన్ కు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012లో కోవూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అప్పటి నుంచి చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూ జగన్ దృష్టిలో పడ్డారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రసన్నకుమార్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. కానీ ఛాన్స్ దక్కలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. 2024 ఎన్నికల్లో ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రత్యర్థిగా ఆయనకు సోదరి వరసయ్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారాయన. అంతకు ముందు మాట మాట్లాడితే చంద్రబాబు తప్ప వేరే విమర్శ రాని నల్లపురెడ్డి ఈ మధ్యకాలంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటూ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారట. వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ మిగతా వ్యవహారం మొత్తం స్థానిక నాయకులతో నడిపించేస్తున్నారట. అలా ఎందుకు? సడన్ గా ఆయన నోరెందుకు మూతపడిందని అంటే టీడీపీ నాయకుల అవినీతి అక్రమాలంటూ విమర్శలు చేస్తే తనపై కూడా అదే స్థాయిలో రివర్స్ అటాక్ మొదలవుతుందని భయపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయిన దానికి కాని దానికి అలా గెలికేసుకుని గాలి తీసుకునే కంటే ఊరుకుండడమే ఉత్తమమని భావిస్తున్నట్టుందని వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏది ఏవైనా గతంలో టీడీపీ లీడర్స్ మీదకి ఒంటికాల్ మీద లేచే ప్రసన్నకుమార్ రెడ్డి ఒక్కసారిగా మ్యూట్ మోడ్లోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది సింహాపురి పాలిటిక్స్ లో. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న టైంలో ఆయన మళ్లీ తెర మీదకొస్తారా, లేక వాటితో అయ్యేదేంది పోయేదేందని అనుకుంటూ ఇదే సైలెన్స్ మెయింటైన్ చేస్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు.